Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్ కోసం టమాటా రసం ఇంకా కాకరకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ టమాటా రసం కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ముందుగానే నేను టమాటాలు ఇంకా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఆ గుజ్జు కూడా వేసుకున్నాను, తగినన్ని వాటర్ వేసుకున్నాను, ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకుంటున్నాను. తర్వాత మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర ధనియాలు మిరియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా అందులో వేసుకొని మరిగించుకుంటున్నాను. పక్క స్టవ్లోకి మార్చుకుంటున్నానండి. మార్చుకొని ఇక్కడ కాకరకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మూకుడు పెట్టాను కదండి స్టవ్ పైన, కొంచెం వాటర్ ఉండింది, అందుకని 2 సార్లు మార్చినట్టు కనిపించింది మీకు అక్కడ. తర్వాత ఆ బాణీలు అనేది వేడెక్కిన తర్వాత అంటే వాటర్ అని ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత అవి వేగిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని ఆయిల్లో వేగించుకుంటున్నాను అన్నమాట. తర్వాత ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టు పసుపు ఉప్పు కూడా వేసుకొని ఆయిల్ మనం బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని వాడ్చుకోవాలి. ఈ మధ్యలో నేను వెల్లుల్లిపాయలు కూడా ఒక 6-7 రెబ్బలు తీసుకొని చిదుముకుని అందులో వేసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని బాగా వాడ్చుకున్నాను. ఈలోపు నేను రసం కూడా చూశాను. రసం అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అక్కడ. తర్వాత ఇక్కడ మన కాకరకాయ ఫ్రై కూడా బాగా ఆయిల్లో వేగిపోయింది. తర్వాత లైట్గా మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి మార్చుకుంటున్నాను. అంతే అండి లంచ్ కోసం. మీరేం చేసుకున్నారు?